అందరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిలే అవుతున్నందుకు సారీ అండి. కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అలా లేట్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి ఎవ్రీడే ఒక వీడియో వచ్చేటట్లుగా ట్రై చేస్తాను. తర్వాత మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయింది. సో అక్కడ మనకి ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరందరూ దాంట్లో చూస్తూ ఉండండి. చాలా థ్యాంక్స్ నన్ను చక్కగా కోఆపరేట్ చేస్తున్నందుకు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా ఎంకరేజ్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టడానికి నేను కూడా మనకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను డెఫినెట్గా రోజు ఒక వీడియో వచ్చేటట్టుగా ట్రై చేస్తాను. 10th క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? చిన్న టెక్నికల్ ఇష్యూ, కొంచెం బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోయినా సారీ అని నేను పెడతాను. 9th 10th రెండు కూడా పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 9th క్లాస్ 3rd చాప్టర్. చాలా డిలే వచ్చింది, సారీ మా. చూడండి, ఇప్పుడు 9th క్లాస్ 3rd చాప్టర్ ఎనిమల్ టిష్యూలో మనకి యాక్టివిటీ 4 ఈరోజు మన వీడియో అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు? ఇన్వైట్ ఏ సైంటిస్ట్ ఆర్ డాక్టర్ టు యువర్ ప్లేస్. రికార్డ్ అండ్ ఇంటర్వ్యూ అబౌట్ ద బ్లడ్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ ఏ క్వశ్చనర్. In order to conduct an interview, after completion of interview, prepare a booklet about the blood and display it on bulletin board or classroom library. ఇది ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? మీరు ఎవరైనా ఒక డాక్టర్ని ఇన్వైట్ చేసి వాళ్ళని మనకి ఇంటర్వ్యూ చేసి అక్కడ వాళ్ళు బ్లడ్ గురించి మనకి ఏమేమి చెప్తారు అవన్నీ ఒక కలెక్ట్ చేసి ఒక బులెటిన్ బోర్డ్లో పెట్టండి అని. నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ మెయిన్గా వచ్చి బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ. బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ. చాలామంది పిల్లలు కామెంట్స్లో పెట్టారు, టిష్యూ ఏంటి, సెల్ ఏంటి, మాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది అని. సో యాక్చువల్గా అయితే మామూలుగా మనకి అది లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఏదైనా కూడా ఒక చిన్న స్మాల్ పార్టికల్తో, అన్డివైడబుల్ పార్టికల్తో స్టార్ట్ అవుతుంది అనమాట తన యొక్క లైఫ్. అదే లివింగ్ థింగ్స్ అనుకోండి, మనం సెల్ అంటాం. సెల్ అనేది ఒక స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఈ సెల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి టిష్యూగా ఫామ్ అవుతుంది. ఓకే, సేమ్ సిమిలర్ స్ట్రక్చర్, ఫంక్షనల్గా ఉండేవి ఒక టైప్ ఆఫ్ టిష్యూగా మనం పిలుస్తాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి కదా. వేటికైతే మనకి సిమిలర్ ఫంక్షన్ స్ట్రక్చర్ ఉంటుందో అవి ఒక టైపు. అనదర్ ఫంక్షన్ డెర్మల్ టిష్యూ అనుకోండి, స్కిన్లో ఉంటాయి, అవి ప్రొటెక్షన్ ఇస్తాయి. అట్లా స్ట్రక్చర్ అంతా ఒకలాగా ఉంటుంది. అక్కడ సెల్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి టిష్యూగా ఫామ్ అవుతుంది. టిష్యూస్ ఇంక్లూడ్ అయ్యి ఆర్గాన్స్ అవుతాయి. ఆర్గాన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్స్తో కూడుకున్నదే ఆర్గానిజం. అట్లాగా మనకి మదర్స్ ఊంబులో ఉన్నప్పుడు మనకి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మదర్స్ ఊంబులో 9 months టైం తీసుకుంటుంది ఒక ఆర్గానిజం ఫామ్ అవ్వటానికి. అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే, అట్లాగే ఏ ఎనిమల్లో అయినా, ఏ లివింగ్ థింగ్ అయినా వాటి యొక్క లైఫ్ అనేది ఎగ్తోనే కదా స్టార్ట్ అవుతుంది. మనకు ఓవరీ అంటారు, అదే హ్యూమన్స్లో అయితే. అదేంటంటే సింగిల్ సెల్ అనమాట. ఆ ఎగ్ అంటాం. ఎగ్ అనేది ఏంటంటే ఫెర్టిలైజేషన్ అయిపోయాక ఒక సింగిల్ సెల్, ఆ సింగిల్ సెల్ డివిజన్ జరిగి మనకి నెంబర్ ఆఫ్ సెల్స్గా ఫామ్ అయ్యి ఆ నెంబర్ ఆఫ్ సెల్స్లో కొన్ని ఇంక్లూడ్ అయ్యి ఒక టిష్యూగా ఫామ్ అవుతుంది. ఓకేనా? అట్లాగే ఎంత హ్యూమన్ బీయింగ్లో మనకి మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చేస్తాయి. ఈవెన్ దో ఇన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ కూడా దే స్టార్ట్ దేర్ లైఫ్ విత్ సింగిల్ సెల్. సెల్ ఈజ్ ఎ బేసిక్ యూనిట్, స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ థింగ్ అనమాట. అర్థమైందా? ఆ సెల్ మనం ఎందుకు వై ఇట్స్ టేక్స్ 9 months టైమ్ టు గ్రో లైక్ ఏ ఫుల్ బేబీ హ్యూమన్ బీయింగ్ అంటే, ఈ 9 monthsలో సింగిల్ సెల్ అనేది 2గా అవుతుంది, కట్ అవుతుంది, డివైడ్ అవుతుంది సెల్ డివిజన్ ద్వారా. మైటాసిస్, మియాసిస్ అవన్నీ మనము సెల్స్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చదివే ఉంటారు మేబీ. సో ఆ సింగిల్ సెల్ అనమాట. ఈ సెల్లులోనే మళ్ళీ ఆర్గనెల్స్ ఉంటాయి. సెల్లులో మనకి న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, వాటిని మన ఆర్గనెల్స్ అంటారు. అలాంటి సెల్స్ మిలియన్స్ మన బాడీలో ఉండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చేస్తాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి, మళ్ళీ కూడా నేను డ్రా చేసి మీకు నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన టాపిక్ వచ్చి బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ. So blood, it differs from other type of connective tissues. There are different types of cells in the blood and each one has a float freely in the plasma. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. మామూలుగా మనం బ్లడ్ అంటే ఏంటి, లిక్విడ్లా ఉంటుంది కదా. ఇది టిష్యూనా అని మీరు అనొచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఏ టిష్యూ. మీన్స్ మనకి బ్లడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి బ్లడ్లో ఉంటాయి అనమాట. ఇవి మనకి ఒక లిక్విడ్ అనమాట ఇది. సో దెర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ బ్లడ్ అండ్ ఈచ్ ఆఫ్ హ్యాస్ ఏ
ఈచ్ ఆఫ్ హ్యాస్ ఎ ఫ్లోట్ ఫ్రీలీ ఇన్ ద ప్లాస్మా. ప్లాస్మా అనేటటువంటి ఒక లిక్విడ్లో మనకి బ్లడ్ సెల్స్ అనేవి ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా. దెర్ ఆర్ నో ఫైబర్స్ ఇన్ బ్లడ్లో మనకి ఫైబర్స్ అనేవి ఉండవు. బ్లడ్లో మనకి ఫైబర్స్ ఉండవు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. మనకి స్టోరీ ఆఫ్ బ్లడ్ చూసుకున్నట్లయితే బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కాంపోనెంట్స్. Let us know. So there is a red stream that flows in closed canals in our body. క్లోజ్డ్ కెనాల్స్ అంటే ఏమిటి? బ్లడ్ వెజల్స్, ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయి బ్లడ్ వెజల్స్. ఆ బ్లడ్ వెజల్స్లో మనకి ఒక లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ, అదే బ్లడ్, రెడ్ కలర్లో ఉండే లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ ఫ్లో అవుతుంది, అదే మనకి బ్లడ్. ద రెడ్ స్ట్రీమ్ దట్ ఫ్లోస్ ఇన్ క్లోజ్డ్ ట్యూబ్స్ ఇన్ అవర్ బాడీ ఈస్ కాల్డ్ బ్లడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ దిస్ పాయింట్. The red stream that flows in closed tubes in our body, that is blood. It is also a type of connective tissue. Blood is also a type of connective tissue. Blood explains many things about us. Blood is the source to identify our wellness or illness. ఏదైనా కూడా మనకి జ్వరం వచ్చినా, పెయిన్స్ ఏమొచ్చినా కూడా ఫస్ట్ మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లోనే మనకి మన యొక్క బాడీ కండిషన్ అనేది తెలిసిపోతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అబౌట్ బ్లడ్ current in our body. There is highly sophisticated and well developed mechanism to circulate the blood to the entire body. బాడీలో ఉన్న ప్రతి ఆర్గనిజంకి, ప్రతి సెల్కి, ప్రతి టిష్యూకి బ్లడ్ వెళ్ళటానికి అనుగుణంగా మన దగ్గర మన బాడీలో బ్లడ్ వెజల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అవర్ హార్ట్ పంప్స్ నియర్లీ 36,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద డిస్టెన్స్. అంటే మనకి 36,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని మన హార్ట్ పంప్ చేయగలదు. ఓకే, nearly 20,000 kilometers in the time period of 24 hours. ఒక రోజులో చూసుకున్నట్లయితే మన బాడీ మొత్తం అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ స్ట్రీమ్స్ ద్వారా బ్లడ్ ఎంత డిస్టెన్స్ ఫ్లో అవుతుంది? నియర్లీ 20,000 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ని ఇది ఫ్లో అవుతూ ఉంటుంది బ్లడ్ మన బాడీలో. సో దాన్ని ఏది పంప్ చేస్తుంది అంటే హార్ట్ పంప్ చేస్తుంది. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ దట్ ఎనిమల్స్ కెనాట్ బి అవర్ రిలేటివ్స్? The blood is always not red in all animals. The cockroach has white blood, whereas there is in blue colored blood in snail. Think and we discuss. It is really a wonder that blood appears in different colors. మనకి మన బాడీలో బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? మన రెడ్ కలర్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉండటం వల్ల మన బాడీలో రెడ్ కలర్ ఉంటుంది. కొన్ని ఎనిమల్స్లో ఏమవుతుందంటే ఆ పిగ్మెంట్ అనేది ఉండదు అనమాట. సో అందువల్ల అక్కడ మనకి బ్లడ్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్, స్నైల్స్లో వచ్చేసి బ్లూ కలర్. అక్కడ మనకి అంటే కలర్ యొక్క పిగ్మెంట్ అకార్డింగ్ టు దట్ పిగ్మెంట్ ఇట్స్ అపియర్స్ ఇన్ ద కలర్. ఓకే, సో నార్మల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అబౌట్ 5 liters of blood. A chief component in blood is water which is stored in plasma. మెయిన్గా మనకి ఒక హెల్దీ పర్సన్ హ్యూమన్ బీయింగ్ చూసుకున్నట్లయితే how many liters of blood? 5 liters of blood it is present in the healthy human being. Besides water, it also has several nutrients. సో ఇన్ ద బ్లడ్ మెయిన్లీ వాటర్ ఏముంటుంది? వాటర్. అంత వాటర్ కాకుండా ఇంకా ఏముంటుంది? న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి ఏమిటవి? గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, హార్మోన్స్, ఇవన్నీ కూడా మన బ్లడ్లో ఉంటాయి. సో ఏవి మనకి రిక్వైర్డ్ ఫర్ ద బాడీ అండ్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్, అంటే మన బాడీకి ఏమైతే అవసరమో ఆ న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. అదే కాకుండా మనకి ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్, యూరియా, సాల్ట్స్, ప్లాస్మా, ఇవన్నీ కూడా మనకి బ్లడ్లో ఉంటాయి. హెపారిన్ హెల్ప్స్ టు ప్రివెంట్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ బ్లడ్ వెజల్స్. మనకి బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా ఏ విటమిన్ అంటే కే విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాం. అట్లాగే ఈ కే విటమిన్తో పాటు హెపారిన్ అనేటటువంటి ఒక ఇది మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా, ఏదైనా మనకి కట్ అయిపోయింది అనుకోండి బ్లడ్ ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. ఇమీడియట్ బయటకు వచ్చేది ఒక 2 minutes అట్లా చూసుకున్నట్లయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా క్లాట్ అయిపోతుంది, అంటే బ్లడ్ గట్టిపోతుంది, క్లాట్ అవుతుంది. సో దానికి ఏంటంటే మెయిన్గా హెపారిన్ ఒకటి, తర్వాత కే విటమిన్. సెల్స్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్ ఆర్ క్యాప్సూల్స్. దే ఆర్ 3 types. మెయిన్లీ మనకి సెల్స్ ఉంటాయి బ్లడ్లో. ఏముంటాయని చెప్పి బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ అంటేనే మనకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ సెల్స్ కదా. ఏమేమి సెల్స్ ఉంటాయి? ఒకటి వచ్చి ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏమిటి? రెడ్ బ్లడ్ సెల్స్. డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్. ఈ 3 కూడా మనకి బ్లడ్లో ఉంటాయి అన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్ ఆల్సో నోన్ యాజ్ ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రోసైట్స్ అంటే అవేంటి అనుకోకూడదు. ఎరిథ్రోసైట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైట్స్. దోస్ ఆర్ ఇన్ విచ్ కలర్? రెడ్ ఇన్ కలర్. They have red colored protein called hemoglobin. Why it is red in color? Because the pigment or protein that is present in the RBC, that is hemoglobin. Because of hemoglobin, blood is in red in color, which helps in the transport of oxygen and carbon dioxide. 1 ml of human blood has about 5 million of
రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ లీవ్ ఫర్ 120 days. సో మనకి వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్. 120 days. ఈవెన్ 10th class ఆల్సో వస్తూ ఉంటుంది మనకి, బాగా గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? 120. ఓకే, మనకి ఎన్ని లీటర్స్ హెల్తీ పర్సన్? మినిమం 5 liters ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క హిమోగ్లోబిన్కి మెయిన్ పని ఏమిటంటే ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. మీకు బాగా తెలుసు కదా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏమిటో, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏమిటో, ఎక్కడ ఎనర్జీ అనేది, ఫుడ్ అనేది ఎట్లా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అవన్నీ కూడా మనకి 10th class డైజెస్టివ్ సిస్టమ్స్లో, రెస్పిరేటరీ సిస్టంలో వస్తాయి. బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే మన ఫుడ్, మనం డైజెస్టివ్ సిస్టమ్తో మనం ఫుడ్ తీసుకుంటాం కదా, డైజెస్టివ్ సిస్టంలో ఓన్లీ ఫుడ్ అనేది ఏమవుతుందంటే డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిపోయిన తర్వాత మనకి అవసరమైనటువంటిది ఆ లిక్విడ్ పార్ట్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో వాల్స్ ద్వారా విల్లేస్ ఉంటాయి కదా స్మాల్ ఇంటెస్టైన్లో, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ అబ్జర్వ్ చేసుకున్నటువంటిది అది ఎక్కడికి వెళ్తుందంటే బ్లడ్లో కలుస్తుంది. మనం రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం కదమ్మా, ఈ ఆక్సిజన్ అనేది ఫుడ్ పార్టికల్తో కలిసినప్పుడు ఇట్స్ కన్వర్ట్స్ లైక్ దట్, ఫుడ్ కన్వర్ట్ లైక్ ఎనర్జీ అనమాట. అంటే ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడీపీ, అది చాలా ప్రాసెస్ ఉంది అనమాట. అవి మనకి 10th classలో వస్తాయి, 10th ఇంటర్మీడియట్స్లో. ఓకే, అక్కడ మనకి ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ని తీసుకురావడానికి, క్యారీ చేయడం అంతా కూడా హిమోగ్లోబిన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో టేకింగ్ ఏ బ్లడ్ ఆఫ్ అన్ అడల్ట్ వీ క్యాన్ మేక్ ఏ చైన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అరౌండ్ ద ఎర్త్ ఎట్ ఈక్వేటెడ్ విత్ 7 circles. చూసారా, మనకి ఒక అడల్ట్ యొక్క బ్లడ్ తీసుకున్నట్లయితే మనం ఒక చైన్ లాగా చేసుకోవచ్చు అంట. ఇక్కడ మనకి అరౌండ్ ఎర్త్ చుట్టూ ఒక 7 circles చేసి ఎంత అయితే లెంత్ వస్తే అంత వస్తుందట. వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ వూమ్ యువర్ ఆర్బీసీ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్ అండ్ స్ప్లీన్. మనము మదర్స్ వూమ్లో ఉన్నప్పుడు, చిన్న బేబీగా ఉన్నప్పుడు, ఇంకా బర్త్ పైకి రాకుండా మన మదర్స్ వూమ్లో ఉన్నప్పుడు మనకి అక్కడ బ్లడ్, ఆ వూమ్లో ఉన్న బేబీకి బ్లడ్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే లివర్ ఆర్ స్ప్లీన్ నుంచి వస్తుంది. లివర్ తెలుసు కదా, స్ప్లీన్. తర్వాత ఆఫ్టర్ యువర్ బర్త్ దీస్ ఆర్బీసీ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద బోన్ మ్యారో ఆఫ్ లాంగ్ బోన్. మనకి లాంగ్ బోన్ ఉంటుంది కదా, ఆ లాంగ్ బోన్ మధ్యలో బోన్ మ్యారో ఉంటుంది కదా, ఆ బోన్ మ్యారో నుంచి మనకి మనం బర్త్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అక్కడ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్ మ్యామల్స్ ఎక్సెప్ట్ క్యామెల్ అండ్ లైమా హ్యావ్ రెడ్ బ్లడ్ సెల్స్ వితౌట్ న్యూక్లియస్. అంటే మనకేమిటి, మనకి క్యామెల్లో వీటిలో మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు అంటే, వితౌట్ న్యూక్లియస్. మనకైతే న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడైతే మనకి న్యూక్లియస్ అనేది ఉండదు వీటిల్లో. ద సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్స్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్. రెండో టైప్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్. దీస్ సెల్స్ డు నాట్ హ్యావ్ హిమోగ్లోబిన్. ఇట్లా హిమోగ్లోబిన్ అనేది ఉండదు కాబట్టి ఇట్స్ అపియర్డ్ ఇన్ వైట్ ఇన్ కలర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద వైట్ బ్లడ్ సెల్స్. హెన్స్ దే ఆర్ కలర్లెస్ ఆర్ కాల్డ్ ల్యూకోసైట్స్. మనం వీటి నేమ్ ఎరిథ్రోసైట్స్ అన్నాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఏమన్నాం ఎరిథ్రోసైట్స్ అన్నాం. వైట్ బ్లడ్ సెల్స్ ఏమంటున్నారు ల్యూకోసైట్స్. These cells are less in number when compared to the RBC. They are of two types, granulocytes and agranulocytes. ఓకే, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అనేది ఇంకో టైప్ ఆఫ్ సెల్స్. దీంట్లో మళ్ళీ మనకి 2 types ఉంటాయి. ఏంటవి? గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. మెయిన్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ? డబ్ల్యూబీసీస్ అపియర్ ఇన్ it's not appear in red color, RBCs appear in red color. Okay, why means hemoglobin is present in red blood cells, hemoglobin is absent in white blood cells. So the types of white blood cells are mainly 2 types. One is granulocytes and another one is agranulocytes. There are 3 types of cells in the granulocytes. Again is that granulocytes divided into the 3 types. అంటే ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ మన 2 types ఉన్నాయి. ఆ వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్న ఒక టైప్ అయిన గ్రాన్యులోసైట్స్ని మళ్ళీ మనకి 3 typesగా డివైడ్ చేశారు. అవేమిటి? న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్. న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ ఇసినోఫిల్స్. These cells attack and destroy the microorganisms that enter the blood. మెయిన్గా వాట్ ఈస్ ద వైట్ బ్లడ్ సెల్స్ ఫంక్షన్ ఏంటంటే, ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇవి అటాక్ చేసి వాటిని చంపుతాయి. ఓకే, కిల్ చేస్తారు. సమ్ వైట్ బ్లడ్ సెల్స్ sacrifice their life to fight against the external enemy microorganisms. These dead WBC come out of wound is a pus. Pus అంటే పస్ సెల్స్ తెలుసు కదా, చీములాగా అలా తెల్లటి లిక్విడ్ లాగా ఒక్కొక్కసారి మనకి ఏదైనా వూండ్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఆ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఫైట్ చేసినప్పుడు దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్, చనిపోతాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే మనకి వూండ్ నుంచి బయటికి పస్ సెల్స్ లాగా బయటికి వస్తాయి. Lymphocytes secretes antibodies to guard against for foreign matter that enter the blood. ఓకే, మనకి యాంటీబాడీస్ని రిలీజ్ చేసి మనకి వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి అనమాట, జెమ్స్ నుంచి. న్యూట్రోఫిల్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైనెస్ట్ ద బ్యాక్టీరియా, సో దే ఆర్ కాల్డ్ ద మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా చిన్న క్లాస్లో మనం డబ్ల్యూబీసీస్ యాక్ట్ లైకే పోలీస్ మ్యాన్ అని చదువుతాం లోయర్ క్లాసెస్లో. ఇప్పుడు హైయర్ క్లాస్కి వచ్చిన తర్వాత ఈ డబ్ల్యూబీసీలో మళ్ళీ గ్రాన్యులోసైట్స్లో ఉన్న న్యూట్రోఫిల్స్ని మెయిన్గా
వీటిని పోలీస్మెన్స్ అంటారనమాట, న్యూట్రోఫిల్స్. ఎందుకంటే వీటిలో న్యూట్రోఫిల్స్ ఎక్కువగా ఫైట్ చేస్తాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఏ గ్రాన్యులోసైట్స్. ఇక్కడ మనకి గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ పేరులోనే ఉంది. గ్రాన్యులో అంటే గ్రాన్యూల్స్ ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మనకి నెక్స్ట్ వస్తుంది మనకి ఇక్కడ. సో గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న డాట్స్ లాగా మనకి అపీర్ అవుతుంది అనమాట గ్రాన్యూల్స్. సో గ్రాన్యూల్స్ ఉంటే వాటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. గ్రాన్యూల్స్ లేకపోతే ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. ఈ గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ అనేవి లింఫోసైట్స్, మోనోసైట్స్ అనే 2 types. లింఫోసైట్స్, మోనోసైట్స్. మోనోసైట్స్ మూవ్ లైక్ అమీబా అండ్ అటాక్ ద foreign materials and engulf them. The foreign materials are destroyed inside these cells. They are called as scavengers. మనకి ఇక్కడ ఏమన్నాడు, మోనోసైట్స్ ఏం చేస్తాయంటే ఫారెన్ బాడీస్ లాగా యాక్ట్ చేసి అవి మనకి ఎదురు జర్మ్స్ వచ్చినప్పుడు కిల్ చేసి వాటిని ఏం చేస్తాయి, అవి డిస్ట్రాయ్ చేసి వాటి ఇన్సైడ్ ద సెల్స్లో తీసుకుంటాయి అనమాట. అందుకే వాటిలో మనకు స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటే ఏంటి, మన ఎర్త్లో కూడా కొన్ని స్కావెంజర్స్ ఉన్నాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని. అవి ఏం చేస్తాయి, మన ఎర్త్ని క్లీన్ చేస్తూ ఉంటాయి. ఈ డెడ్ అండ్ డికేయింగ్ వాటిని డిస్ట్రాయ్ చేసి క్లీన్ చేస్తాయి. అందుకే వాటిని స్కావెంజర్స్ అంటారు. ఇక్కడ మనకి స్కావెంజర్స్ ఏమిటంటే మోనోఫిల్స్ అనమాట. Blood platelets are a separate group of cells which do not have a nucleus. Blood platelet cells అనేవి ఏంటంటే వాటికి న్యూక్లియస్ ఉండదు. They are disc-like projections. Whenever a blood vessel is injured, plates accumulate at the site of injury and help the formation of blood clot. మెయిన్గా మనకి బ్లడ్ క్లాట్ అనేది హెపారిన్ వల్ల ఉపయోగపడుతుంది. కే విటమిన్ ఉంటుంది కదా, ఈ రెండింటితో పాటు మనకి ఈ యొక్క బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి మనకి మెయిన్గా బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. The clot seals the wound in blood vessels and prevents the further blood loss. అంటే అప్పుడు ఏం చేస్తే ఇమీడియట్గా మనకి క్లాట్ అనేది ఎందుకు వస్తుంది, బ్లడ్ మళ్ళీ క్లాట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూ అయిపోతుంది. అంటే మనకి బ్లడ్ లాస్ అవుతుంది బాడీ. అందువల్ల బ్లడ్ ఫ్లో ఏదైనా వూండ్ ఏర్పడినప్పుడు, కట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో పోకుండా ఉండటం కోసము ఈ యొక్క బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ఏం చేస్తాయంటే సీల్ చేస్తాయి అనమాట. సీల్ చేయడం అంటే స్టాప్ చేసేస్తుంది. యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ నాట్ యువర్ రిలేటివ్స్ థింక్ షాక్స్ యూ, బట్ ఇట్ ఈస్ ట్రూ ఇఫ్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద బ్లడ్ గ్రూప్స్ బికాస్ దే మే నాట్ హ్యావ్ ద సేమ్ బ్లడ్ గ్రూప్ యాజ్ యువర్స్. Landsteiner, a German doctor, found a new blood relation among us. He divided human beings into 4 major groups. They are A, B, AB and O. సో ఇక్కడ మనకి ఒక సైంటిస్ట్ నేమ్ వచ్చింది, ల్యాండ్స్టీనర్. ఇతను ఏం చేశాడంటే బ్లడ్ గ్రూప్స్ చెప్పాడు. అంటే ఇది ఒక జస్ట్ ఏంటంటే మీరు రిలేటివ్స్ కాదు మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే దాని అర్థం ఏమిటి, ఒకవేళ బ్లడ్ గ్రూప్స్ ద్వారా కనుక తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఒకరికి ఉన్న బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి ఉండదు అనమాట. ద పర్సన్ హూ లీవ్స్ ఆన్ అనదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ ఇన్ సేమ్ విత్ యువర్ బ్లడ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనదర్ సైడ్ అంటే అమెరికా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అటు సైడ్ ఫారెన్ కంట్రీస్ చూసుకుంటే అక్కడ ఉండొచ్చు మీ సేమ్ బ్లడ్ గ్రూప్, అలాగని వాళ్ళకి మీకు రిలేషన్ ఉండకపోవచ్చు. అదనమాట అక్కడ. డూ యూ అగ్రీ దిస్ is also a blood relative. Do you agree this? AB group human beings can receive the blood from any other groups, hence they are called universal recipients. అంటే ఇక్కడ మనకి మొత్తం 4 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ చెప్పారు. ఫస్ట్ వచ్చి ఏబి గ్రూప్ని ఏమంటారంటే యూనివర్సల్ రెసిపియెంట్స్ అంటారు. అంటే ఏమిటి, ఏబీ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఉంది అనుకుందాం, వాళ్ళకి ఏదైనా బ్లడ్ అవసరమైంది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏ గ్రూప్ నుంచైనా తీసుకోవచ్చు. అంటే ఏ గ్రూప్ వాళ్ళు మ్యాచ్ అవుతారు, బి గ్రూప్ వాళ్ళు మ్యాచ్ అవుతారు, ఓ గ్రూపు, ఏబీ గ్రూప్, అన్ని గ్రూప్స్ వాళ్ళు ఏబీ గ్రూప్ కలిగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏబీ గ్రూప్ అయినప్పుడు మీకు బ్లడ్ అవసరమైనప్పుడు మీరు ఎవరి నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఆల్ గ్రూప్స్ నుంచి. అప్పుడు ఏబీ గ్రూప్ని ఏమంటారు, రెసిపియెంట్స్. అంటే అందరినీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అన్ని బ్లడ్ గ్రూప్ సెట్ అవుతాయి బాడీ. ఓ గ్రూప్ని ఏమంటారంటే డోనార్స్ అంటారు. యూనివర్సల్ డోనార్స్ ఏంటంటే ఓ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇవ్వటానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ వాళ్ళకి తీసుకోవాలంటే వాళ్ళకి మళ్ళీ సేమ్ గ్రూప్ ఉండాలి. మనకి ఏ గ్రూప్ అయితే ఆ గ్రూపే కనెక్ట్ అవుతుంది అనమాట మనకి. కానీ ఓ గ్రూప్ వాళ్ళు ఏం చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూనివర్సల్ డోనార్స్, యూనివర్సల్ రెసిపియెంట్స్, ఏ బ్లడ్ గ్రూప్ అనేది మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లాంక్గా ఇచ్చాడు అనుకోండి, చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. కింద 4 గ్రూపులు ఇచ్చేస్తాడు, ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, ఏబి ఇస్తాడు, ఓ ఇస్తాడు. సో ఇన్ ద బిలో విచ్ ఇస్ ద యూనివర్సల్ రెసిపియంట్ అంటాడు. ఓనా ఏబీనా అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏబీని ఎప్పుడు కూడా రెసిపియంట్ అంటారు. రెసిపియంట్ అంటే తీసుకోవడానికి ఎలిజిబుల్. ఓ గ్రూప్ వాళ్ళని ఎప్పుడు కూడా డోనార్స్ అంటారు, అంటే ఇవ్వడానికి ఎలిజిబుల్. ఓ గ్రూప్ వాళ్ళు ఇవ్వడానికి ఎలిజిబుల్. మరి ఓ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ కావాలంటే కేవలం ఓ గ్రూపే సెట్ అవుతుంది. కానీ వాళ్ళు ఇవ్వాలి అంటే ఏ గ్రూప్కైనా కూడా ఇవ్వచ్చు, డోనార్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద టుడేస్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ video we will continue the lab activity of blood relation.